హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై ఎన్నికల కమిషన్ను కోరారు. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడగాలని, అలా కాకుండా కెమెరా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసి గెలవాలనుకోవడం సరికాదని తమిళిసై వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడతానని కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎన్నికల ప్రచారం చివరి దశలో ఈ వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు కౌశిక్ రెడ్డి. గతంలోనూ కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంతో విభేదించారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? గతంలో ఎన్నికల ప్రచార సమయంలో కౌశిక్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. మీ అందరినీ ఒక్కటే చెప్తున్నా, లాస్ట్ గా చెప్తా ఉన్నా, మీ అందరూ మేము ముగ్గురము 4వ తారీఖుకి జయయాత్రకి రావాలన్నా లేకుంటే శివయాత్రకి రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. కమలాపూర్ ఉన్న అక్కా చెల్లెలందరికీ కూడా మీకు మనస్ఫూర్తిగా ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నా. మీరు ఎక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండండి. కిందికి వచ్చి మీ అందరూ ఆశీర్వాదం తీసుకుంటా, మీ దయ అంటారా, మీ దండం అంటారా, మీ కడుపులో తలకాయ పెడతా అంటారా, ఇక మమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మా జీవితాలు, మా ప్రాణాలు అన్ని కూడా మీ చేతిలో పెట్టున్నామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, అప్పట్లో ఎలక్షన్స్ టైంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ ఇప్పుడు చర్యలు తీసుకోమని కోరడాన్ని ఏ విధంగా చూడాలి? గవర్నర్ కాసేపటి జేఎన్టీలో జరిగిన నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్ల దినోత్సవం పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అందులో భాగంగానే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల దినోత్సవం అంటే ఓటింగ్ కు చివరి రోజుల్లో పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అందులో ప్రధానంగా తమకు ఓటకు వేసి ఈసారి గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి ఇండైరెక్ట్ గా ఓటర్లను ఆయన బ్లాక్ మెయిల్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ సందర్భంగా గవర్నర్ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను పరోక్షంగా ఇక్కడ ప్రస్తావించారు. ఆయనపై అలాంటి వ్యాఖ్యలు చేసి బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈసీకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, మరి దీనికి ఈసీ స్పందించిందా? ఖచ్చితంగా ఈసీకి అప్పట్లో కూడా ఫిర్యాదులు అందాయి. ఈసీ కూడా సుమోటోగా పాడి కౌశిక్ రెడ్డిపై అప్పుడే కేసు నమోదు చేసిన పరిస్థితి, దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి స్థానికంగా అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈ తాజాగా గవర్నర్ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావిస్తూ అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈసీకి ఆదేశించింది. ఈసీ కూడా అంటే తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వికాస్ రాజ్ కూడా దానికి అంగీకరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి గవర్నర్ మరోసారి పాడి కౌశిక్ రెడ్డి లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ఈసీ ఖచ్చితంగా దీనిపై కొంచెం సీరియస్ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్, ఎలక్షన్ టైంలో కాకుండా ఇప్పుడు చర్యలు తీసుకోమనడాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అంటే ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా గవర్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు గురించి లేకపోతే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అలాంటి వారి గురించి ప్రస్తావించిన సందర్భంలోనే పాడి కౌశిక్ రెడ్డి గురించి గవర్నర్ ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరోసారి ఆయన ప్రజలను ఏ విధంగా అయితే ఓటు కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ మాట్లాడారో ఆ వ్యాఖ్యలను మరోసారి గవర్నర్ గుర్తు చేయడంతో పాటు అలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరోసారి అక్కడే ఉన్న సీఓ వికాస్ రాజును గవర్నర్ ఆదేశించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈసీ కూడా దీనిపై సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి గతంలో విచారణకు ఆదేశించిన ఈసీ మళ్ళీ ఆ యొక్క విచారణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై పూర్తి స్థాయిలో మరోసారి పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. అసలు మామూలుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కరుణాకర్? ఖచ్చితంగా గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో చూసాం మనము. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసే విధంగా
ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైతే అభ్యర్థులు ఎన్నికల సమయంలో పాల్పడతారో అటువంటి చర్యలకు పాల్పడతారో వాళ్ళందరిపై ఈసీ పలు విధాలుగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒక్కో సందర్భంలో అంటే ఎన్నికలకు ముందు అయితే అభ్యర్థిత్వాన్ని నామినేషన్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల తర్వాత ఈసీ గనక సీరియస్ తీసుకుంటే అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఇటువంటి సందర్భంలో గెలిచినా కూడా వారి యొక్క గెలుపును రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఈసీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ అంశాన్ని గతంలోనే ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. గతంలోనే స్థానిక ఎన్నికల అధికారుల ద్వారా విచారణ జరిపింది, నివేదిక కూడా తెప్పించుకుంది. కానీ ఆ నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ సందర్భంగానే గవర్నర్ మరోసారి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తావించడంతో పాటు అక్కడే ఉన్న సీఓ వికాస్ రాజును ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నర్ స్వయంగా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వికాస్ రాజు కానీ ఎన్నికల కమిషన్ కనిపై దీనిపై మరోసారి సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో జరిపిన విచారణ ఏ విధంగా ఉందో దాని నివేదికపై మరోసారి ఈసీ పరిశీలించి పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం, ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఓకే కరుణాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో కౌశిక్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒక్కటే చెప్తున్నా, లాస్ట్ గా చెప్తా ఉన్నా, మీ అందరూ మేము ముగ్గురము 4వ తారీఖుకి జయయాత్రకి రావాలన్నా లేకుంటే శివయాత్రకి రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. నీ కమలాపూర్ ఉన్న అక్కా చెల్లెలందరికీ కూడా మీకు మనస్ఫూర్తిగా ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నా. మీరు ఎక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండండి. కిందికి వచ్చి మీ అందరూ ఆశీర్వాదం తీసుకుంటా, మీ దయ అంటారా, మీ దండం అంటారా, మీ కడుపులో తలకాయ పెడతా అంటారా, ఇక మమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మా జీవితాలు మా ప్రాణాలు అన్ని కూడా మీ చేతిలో పెట్టున్నామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ. రైట్, మనం ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎన్నికల టైంలో ఏం మాట్లాడారో మనం విన్నాం. జయయాత్రకు రావాలా, శవయాత్రకు రావాలా, నన్ను నా కుటుంబాన్ని మీరే కాపాడుకోవాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ వ్యాఖ్యలకి తమిళసై ఏమన్నారో ఒకసారి చూద్దాం. Election, one of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people?